హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కార్పొరేషన్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ చూసుకుంటే ఈ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి సేల్స్ మ్యాన్, సూపర్వైజరు, అకౌంట్స్ ఆఫీసరు, స్టోర్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ అప్లై ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ మనకి న్యూ అని చెప్పి లింక్ అవుతుంది. దీని మీద అయితే ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి వెస్టర్డే అంటే సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 3వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి 1 వీక్ టైం అయితే ఇచ్చారు. అంటే ఒక వారం టైం అయితే ఇచ్చారు. ఇదైతే చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, దాంతోపాటు ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లాస్ట్ 2 డేస్ నుంచి మన ఛానల్లో ప్రాపర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. కారణం చూసుకుంటే నాకు హెల్త్ అనేది కాస్త ప్రాబ్లంగా అయితే ఉంది. కాకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి చాలా తక్కువ టైం అయితే ఉందని చెప్పి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అయితే నాకు ఒక బూస్టప్ అయితే ఇవ్వడానికి ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే చేసి బూస్టప్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అఫీషియల్ వెబ్సైట్లో గ్రీన్ కలర్ టిక్ మార్క్ కనబడుతుంది కదా. ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ప్రాపర్గా ఇచ్చారు. అవైతే చెక్ చేసి ఆన్లైన్ అప్లై ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి అంటే ఏదైతే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఏదైతే ఆఫీస్ ఇస్తారో ఆ ఆఫీస్లో వర్క్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు ఇవి మనకి అవుట్ సోర్సింగ్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నట్లు మెన్షన్ అయితే చేశారు. అంటే ఇవి మనకి టెంపరీ పోస్టులు. మనకి 1 ఇయర్ అయితే ఈ పోస్టులు అయితే ఉంటాయి. 1 ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఏవైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాపర్గా చెక్ చేస్తుండాలి. తర్వాత అకౌంట్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తుండాలి. దానితో పాటు ఇంకొన్ని జనరల్ వర్క్స్ అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే అని చెప్పి క్లియర్గా మనకి 5th పాయింట్ కూడా మెన్షన్ అయితే చేశారు. రెడ్ కలర్లో కనబడుతుంది. ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వాలిఫికేషన్స్ కాస్త క్లియర్గా వినండి, తర్వాత మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకుంటే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి చూసుకుంటే మనకి బీకామ్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఇచ్చారు. బీకామ్తో పాటు మనకి కంప్యూటర్ కూడా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే బీకామ్లో మనకి కంప్యూటర్ అనేది సబ్జెక్ట్గా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సబ్జెక్ట్గా లేకపోయినా మీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండి దాంతోపాటు మీకు సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బీకామ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి. ఇక మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందో, అంటే టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందో దానిపైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నారు కానీ మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే లేదు. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. కాకుంటే మీకు ఏదైతే టైపింగ్ సంబంధించిన స్కిల్స్ ఉండే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే ప్రాపర్గా ఉండాలి. అది కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనపడుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. తెలంగాణ వాళ్ళు కానీ రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు కానీ అప్లై అయితే చేయడానికి ఛాన్స్ అయితే లేదు. అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఐడెంటిఫికేషన్కి సంబంధించిన ఏదో ఒక డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ ఈ మూడాట్లో ఏదైతే అప్లోడ్ చేసినా పర్వాలేదు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే పోస్టింగ్ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎనీ వేరైనా సరే పోస్టింగ్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బెవరేజ్ కార్పొరేషన్, వైన్ షాప్స్ అనగానే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ ఉండదు అనుకుంటాం మనం. ఈసారి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. ప్రీవియస్గా చూసుకుంటే మనకి సేల్స్ మెన్, సూపర్వైజర్కి ఛాన్స్ ఇవ్వలేదు. కాకుంటే ఇప్పుడు మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవడానికి. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం మనకి 21 ఇయర్స్ అంటే 21 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అప్ టు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ 40 ఇయర్స్ అనేది మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీ, ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే వాళ్ళు 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే వాళ్ళు
50 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే అప్లై చేసిన తర్వాత మనల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు కదా, అంటే ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మెసేజ్లు అయితే పంపుతారు కదా. అయితే మనకి మెసేజ్లు పంపి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినప్పుడు మన దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలో మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దానితో పాటు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మనకి ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. ఒకసారి చెప్తున్నాను అంతే, చాలా మంది డౌట్ పడతారని చెప్పి. ఇక నేటివిటీ అంటే రెసిడెన్సీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీకు స్పెసిఫిక్గా లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కన్సిడర్ చేస్తారో దాన్ని కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. అప్లై చేయడానికి మనకి అక్టోబర్ 3వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. డేట్ అయితే ఒకసారి అండర్లైన్ అయితే చేశాను. ఇదైతే చూడండి. ఇక మనకి రెమ్యునరేషన్ అంటే శాలరీ ఎంత ఉంటుందో మెన్షన్ అయితే చేశారు. శాలరీ చూసుకుంటే మనకి 15,000 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నేను అండర్లైన్ అయితే చేశాను శాలరీ. ఇదైతే చూడొచ్చు. మొత్తం మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివాం కదా. ఇక్కడ మనకి చూసుకుంటే ఐ హ్యావ్ రీడ్ అండర్స్టాండ్ అబౌట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే దాని మీద టిక్ మార్క్ అయితే చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లై ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్లోకి అయితే వస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకుంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ముందు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ని సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయితే అయిపోయింది. ఇక మనకి బీకామ్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకి బీకామ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడైతే మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అయితే మనకి డిగ్రీ అనేది ఎన్ని మార్క్స్ జరిగిందో ఆ మార్క్స్ అయితే వేయాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి 3 years డిగ్రీ అనేది ఎన్ని మార్క్స్ జరుగుతుందో ఆ మార్క్స్ అయితే వేయాలి. ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. తర్వాత మనకి డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అయితే వేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ కాలంలో చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ ఎన్ని మార్క్స్కి జరిగిందో టోటల్గా ఆ మార్క్స్ వేయాలి. తర్వాత మనకి డిగ్రీ 3 years కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అయితే ఇక్కడ వేయాలి. అయితే ఆ మార్క్స్ని ఇక్కడ మనం పర్సెంటేజ్గా క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సెంటేజ్ అయితే ఇక్కడ వేయాలి. ఇక్కడ మనం మార్క్స్ వేసిన తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు. తర్వాత మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉందంటే సర్టిఫికేట్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకుంటే నో మీద అయితే ఉంచండి. సర్టిఫికేట్ ఉండి ఎస్ మీద అయితే క్లిక్ చేస్తే వన్స్ లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్ ఉందో అడుగుతుంది. పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, డీసీఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, పీడీసీఏకి సంబంధించి అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్కి సంబంధించిన అప్లికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయమని చెప్పి అయితే అడుగుతుంది. మీకు నాలెడ్జ్ లేకపోతే నో అని క్లిక్ చేయండి. నాలెడ్జ్ ఉంటేనే సర్టిఫికేట్ ఉంటేనే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఏవైతే అంటే ఎవరైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన ఆధార్ నెంబర్ చూసుకుంటే మొత్తం 12 నెంబర్స్ ఉంటాయి కదా. ఆ 12 నెంబర్స్ని ప్రాపర్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన ఫస్ట్ నేమ్ రాయాలి, అంటే మన పేరు అయితే రాయండి. లాస్ట్ నేమ్ అన్నారు కదా, ఈ లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో ఆ ఇంటి పేరు అయితే రాయండి. తర్వాత ఫాదర్ నేమ్ అంటే తండ్రి పేరు యాజ్ టీజ్ రాయండి. ఇంటి పేరు అయితే అవసరం లేదు, ఇక్కడ తండ్రి పేరు రాస్తే సరిపోతుంది. మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ అయి ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకుంటే నో మీద యాజ్ టీజ్ అయితే ఉంచండి. ఇక నేను నో మీదే ఉంచేస్తున్నాను. ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఉంటారో వాళ్ళ మాత్రమే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక మనం ఏ కేటగిరీకి సంబంధించి ఉంటామో ఆ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఓసీ మీద సెలెక్ట్ చేయండి, బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ, బీసీడీ అయితే బీసీడీ, బీసీఈ ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది, మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జెండర్ ఇచ్చారు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ మనం డే ఫిల్ చేయాలి, తర్వాత మంత్, ఫైనల్గా ఇయర్ ఇవైతే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది, ఇది ఒకసారి మీరు చూడండి. తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్ మీరు మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫాదర్స్తో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ ఎవరిదే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వకండి, మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా మందికి మెసేజెస్ రాలేదు అనుకుంటున్నారు, కాకుండా వాళ్ళు వేరే వాళ్ళ మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వడం వల్ల వాళ్ళకి మెసేజెస్ రావట్లేదు. మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, అదైతే నేను చెప్పగలను. మీ దగ్గర అయితే మొబైల్ నెంబర్ ఉంటే అది ప్రాపర్గా ఇవ్వండి, లేకపోతే మీ ఫాదర్ కానీ లేకుంటే ఇంకెవరైనా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి నేను కూడా అప్డేట్ అయితే చేస్తుంటాను, ఏవైతే మెసేజెస్ వస్తాయో ఆ మెసేజెస్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే చేస్తుంటాను. దానితో పాటు మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఫ్రెండ్స్ మీరు ఈమెయిల్ ఐడి లేదు, మేము మీ సేవలో అప్లై చేస్తున్నాం లేదా ఆన్లైన్ సెంటర్లో అప్లై చేస్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళ ఈమెయిల్ అయితే ఇచ్చామని అనుకోకండి. మీరు ఈమెయిల్ లేకపోతే మీరు ఈమెయిల్ క్రియేట్ చేయించుకొని ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి.
మీ సేవ వాళ్ళది కానీ లేదా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అయితే ఇవ్వకండి. ఒకసారి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు మెసేజెస్ వచ్చినప్పుడు మెసేజెస్ అయితే చాలా మందికి లేట్గా తెలియడం వల్ల అప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. సో మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే ఈమెయిల్ ఐడి మీరు క్రియేట్ అయితే చేసుకోండి. మీకు ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే ఆన్లైన్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఎవరైనా కావాలనుకుంటే పోస్ట్ అయితే చేస్తాను. సో మీరు మీ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్. కామన్గా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే పాన్ కార్డు సెలెక్ట్ చేసుకోండి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ వేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, పాన్ కార్డు సెలెక్ట్ చేస్తే పాన్ కార్డు నెంబర్ అయితే వేయాలి. ఇక నేను ఆధార్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆధార్ నెంబర్ వేయాలని చెప్తున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే మనకి అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు దేంట్లో ఉన్న అడ్రస్ ప్రూఫ్ ఇస్తున్నామని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మనం అన్నిటికీ ఆధార్ పెట్టాం కాబట్టి ఇక్కడ నేను ఆధార్ అని చెప్తున్నాను. ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే రాయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏ డిస్టిక్కో ఆ డిస్టిక్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. మాది వెస్ట్ గోదావరి కాబట్టి వెస్ట్ గోదావరి అయితే నేను జనరల్గా సెలెక్ట్ చేశాను. తర్వాత మీ అడ్రస్ అయితే ప్రాపర్గా రాయండి. నేను ఆల్రెడీ అడ్రస్ అయితే ఫిల్ చేసి పెట్టాను, చూసారు కదా. ఇక్కడ మీకు నేను ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు అడ్రస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఒకసారి పాస్ చేసి చూసుకోండి. అడ్రస్ అయితే నేను ఏ విధంగా ఫిల్ చేశానో ఆ విధంగా మీరు అయితే ఫిల్ చేయండి. వన్స్ ఒకసారి వీడియోని అయితే పాస్ చేసి మీరు అడ్రస్ని ఈ విధంగా ప్రాపర్గా అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మీ హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో హౌస్ నెంబర్ వేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఏదైతే ఆ పిన్ కోడ్ కూడా వేయండి. మాది పోలవరం కాబట్టి 534315 వెస్ట్ గోదావరికి సంబంధించిన పిన్ కోడ్ ఇదైతే మీరు చూసుకోవచ్చు. మీ పిన్ కోడ్ ఏదైతే ఆ పిన్ కోడ్ సెలెక్ట్ చేయండి. మీకు పిన్ కోడ్ తెలియకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీ పిన్ కోడ్ అయితే తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అది 50 KB లోపు అయితే ఉండాలి. జేపీజీ ఇమేజ్ అయితే అయి ఉండాలి. తర్వాత మన సిగ్నేచర్ కూడా అప్లై చేయాలి. సిగ్నేచర్ బ్లాక్ ఇంక్లో అయితే పెట్టండి. బ్లాక్ ఇంక్లో పెడితే కాస్త డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. బ్లూ ఇంక్లో పెట్టినా బాగానే ఉంటాయి, కానీ బ్లూ ఇంక్తో పోల్చుకుంటే బ్లాక్ ఇంక్ అనేది డీటెయిల్స్ కాస్త ప్రాపర్గా ఉంటాయి. సో అందుకే బ్లాక్ ఇంక్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది మనకి సిగ్నేచర్ చూసుకుంటే 30 KB లోపు అయితే ఉండాలి. ఇవి రెండు అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మొత్తం డిక్లరేషన్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫీజు పే చేయడానికి మీరు ఆన్లైన్లో పే చేయాలనుకుంటే ఆన్లైన్లో పే చేయొచ్చు. డెబిట్ కార్డ్ నుంచి అయితే డెబిట్ కార్డ్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి అయితే పే చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 50 రూపీస్ మాత్రమే. అదైతే గుర్తుంచుకోండి. పే చేసేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ అయిపోయి ఒకసారి మీకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ప్రివ్యూ చూపిస్తున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఈ పోస్టులకు అయితే స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను 1000 లైక్స్ అయితే టార్గెట్కి ఇచ్చాను. ఆ టార్గెట్ని అయితే రీచ్ అయ్యేలా చేయండి. ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు అప్లై చేసుకునే అవకాశం లేకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేస్తారు. 15,000 రూపీస్ శాలరీ వస్తుంది. 1 year వరకు శాలరీ అయితే వస్తుంది. ఈలోపు మనం ఏదైనా జాబ్స్ అయితే చూసుకోవచ్చు. చాలా మంది రైల్వేకి అప్లై అయితే చేసి ఖాళీగా అయితే ఉంటున్నారు. వాళ్ళు ఈలోపు ఈ జాబ్ చేసుకుంటూ రైల్వే కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మనకి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అలా లేదని ఇంకో 1.5 year వరకు పడుతుంది. కాబట్టి వాళ్ళకైతే ఇది ఇంకా మంచి అవకాశం నేనైతే చెప్పగలను. ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా యూస్ అయితే చేసుకోండి. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. 50 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు. ఎవరైతే 50 రూపీస్ కూడా అప్లికేషన్ ఫీజు పే చేయలేమనుకుంటే మనకి సంబంధించిన ఛానల్ జీమెయిల్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్ ఒకసారి నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఆ స్క్రీన్ మీద ఉన్న జీమెయిల్కి మీ సంబంధించి ఏదైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే నేను ఆ 50 రూపీస్ నేనైతే పే చేస్తాను. మీరు నాకు సపోర్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు ఏదో చేయాలి కాబట్టి నేనైతే పే చేస్తాను. అదైతే గుర్తుంచుకోండి. ఎవరైతే పే చేయలేమో కాస్త కష్టంగా ఉందనుకుంటారో వాళ్ళకైతే పే చేస్తాను, అందరికైతే కాదు. సో వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎప్పటికప్పుడు పొందడానికి మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్లో ఈజీగా అయితే పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అయితే వాచ్ చేసినందుకు. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు షేర్ అయితే చేయండి. ఒక్కొక్కరు అట్లీస్ట్ 3 అయితే షేర్ చేయడం కూడా మర్చిపోకండి.